సామాజిక న్యాయ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ ఈ నెల 6న హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను నిర్వహిస్తోందని తెలంగాణ రక్షణ సేన నాయకులు వెల్లడించారు. ఈ నెల 6న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని ఈ సభ నిర్వహిస్తున్నామని టిఆర్ఎస్ నాయకులు తెలిపారు. బంజారా హిల్స్ లోని పార్టీ కార్యాలయంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ఎల్ రూప్ సింగ్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో ప్రాతినిధ్యం దక్కేలా ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై తెలంగాణ. ఈ నెల 6వ తారీఖు నాడు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగేటువంటి తెలంగాణ న్యాయ సంకల్ప సభను జయప్రదం చేయాలని ఇవాళ తెలంగాణ రక్షణ సేన పక్షాన మేము పిలిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే సామాజిక తెలంగాణ అన్ని వర్గాల ప్రజల పోరాటంతో సాధించుకున్నాం. కానీ సామాజిక న్యాయ తెలంగాణ సాధించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణలో రాజ్యాంగపర రక్షణ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాల వారికి ఉన్న హక్కులను కాలరాస్తూ ఉన్నారు. అలాగే 50% పై చిలుకున్నటువంటి బీసీలలో ఈనాటికి సర్పంచు, వార్డు మెంబరు, కౌన్సిలర్ కూడా పొందలేనటువంటి కులాలు ఉన్నాయి. తెలంగాణను సాధించాలి, తెలంగాణలో సామాజిక న్యాయాన్ని కూడా అందించాలని ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలల్ని నిజం చేయడానికి తెలంగాణ రక్షణ సేన పక్షాన వారి పుట్టినరోజు ఈ యొక్క సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను కవితమ్మ గారు తలపెట్టారు. ఈ సామాజిక న్యాయ సంకల్ప సభను అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము పిలిపిస్తూ ఉన్నాం.